శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు చూస్తున్న నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరి ఆదినారాయణరావు, మీ వాడిరి ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అండి కుజుడు. కుజుడు మనకి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. అంటే జూన్ 7th నుంచి ఆయన కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలో మారడము అంటే చేంజ్ అవ్వడం. అలాగే జూలై 27వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. సో ఈ రోజులు అంటే ఈ జూన్ జూలైలో ఆయన సింహరాశిలో ఇచ్చేటువంటి ఫలితాలు వివిధ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దానికంటే ముందర కుజుడు అసలు ఏం ఫలితాలు ఇస్తాడు అంటే, కేంద్రాల్లో ఉంటే ఆయన సపోజ్ కొన్ని రాశులకి సింహరాశి కేంద్రాలు అవుతాయి. కేంద్రాల్లో ఉంటే ఏ శుభ ఫలితాలు ఇస్తాడు, అలాగే అష్టమ వ్యయాల్లో ఉంటే సింహరాశికి ఏ ఫలితాలు ఇస్తాడు, అంతేకాకుండా ఆయన లాభస్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కేంద్రాలంటే మీకు చెప్తారండి. కేంద్రాలంటే ముఖ్యంగా వృషభ రాశికి 4వ భావము కేంద్రం అవుతుంది, 4th హౌస్. అంటే వృషభ రాశి నుంచి సింహరాశి 4వది. అని తర్వాత అలాగే కుంభరాశి నుంచి 7వ స్థానం కేంద్రం అవుతుంది. అలాగే వృశ్చిక రాశి నుంచి సింహరాశి కేంద్రాలు అవుతాయి. ఇప్పుడు కేంద్రంలో వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే లాభస్థానం అంటే తులారాశి వారికి 11వ భావం అవుతుంది కదండి. అది వాళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే అష్టమ వ్యయాలు అంటే మకర రాశికి 8వ స్థానం అవుతుంది, అవునా, సింహరాశి. అలాగే మనకి కర్కాటక రాశి వారికి వ్యయస్థానం సింహరాశి అవుతుంది. ఈ రాశుల వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి. దాని తర్వాత చక్కగా మేషరాశి నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నిజంగా కుజుడు చాలా అద్భుతమైన కారకుడు అండి. ఆయన అసలు ఏం ఫలితాలు ఇస్తాడో కూడా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుజుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఎన్నో విజయాలు సాధించవచ్చండి. అసలు కుజుడు ఇప్పుడు చెప్పుకుంటామండి. కుజుడు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో కేతుతో కలిసి ఉన్నాడు, బలవంతుడవుతాడు. ఒకవేళ నిజంగా కుజుడు చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా కేతు ఉండి శుభ ఫలితాలే ఇస్తాడు. కేతు కూడా మిక్కిలి బలవంతుడు అవుతాడని నేను చాలా చోట్ల చదివాను. అది కాకుండా ఈ సింహరాశి వాళ్ళకి అంటే మిగతా రాశుల వాళ్ళకి కేంద్రాలు ఎందుకు చెప్పాను కదండి. కేంద్రాలు అంటే మనకు వృషభ రాశికి కేంద్రం అని చెప్పాను, కుంభరాశికి వృశ్చిక రాశి వారికి కేంద్రాలంటే 1, 4, 7, 10. సో వీళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడో చెప్పుకుందామండి. జనరల్గా విశేషమైన లాభంలో కూడా తులారాశి వాళ్ళకి చెప్తున్నాను. ఈ 4 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 4 రాశులు అంటే మళ్ళీ చెప్తానండి. మీరే వృషభ రాశి, అలాగే కుంభరాశి, వృశ్చిక రాశి, తులారాశి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏం ఫలితాలు ఇస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి కుజుడు మంచి యోగాలు ఇస్తాడు. కేంద్రంలో ఉన్నాడు కదా, యోగం ఇవ్వాలి. ఇందా చెప్పాను కదండి. కేంద్రుడు మీకు పాపి మేళకు 3వ ఇంటి వాడు, 10th హౌస్. ఒక శాస్త్రం ఉంటుందండి. అంటే లగ్నం నుంచి ఏ లగ్నం సరే 3వ భావంలో కానీ 10th భావంలో కానీ ఆ 3 భావాలు 10th హౌస్ ఆడి ఉంటే వాళ్ళు అత్యంత రాజయోగాన్ని ఇస్తారని చెప్పి మనం చెప్తున్నాం. అది ఎవరికి చెప్తుందండి? ఒక్క కుంభరాశి వాళ్ళకి, సింహరాశి వారికే. ఎవరికి? ఎందుకు కుంభరాశి వాళ్ళకి ఏమో 3వ భావాధిపతి 12వ భావాధిపతి 3, 10 భావాలు అంటే విపరీత రాజయోగాన్ని, సింహలగ్నం వారికి 3, 10 భావాలకి అంటే శుక్రుడు అత్యంత రాజయోగాన్ని ఇస్తాడు కదా. అది ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, అది చెప్పుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి కుజుడు నీచ స్థితిలోంచి బలంగా తయారైపోతాడు, 7వ భావంలోకి వచ్చేస్తున్నాడు. ఆయన జూన్ 7వ తారీఖు నుంచి జూలై 27వ తారీఖు వరకు అంటే 51 రోజులు, 51 days మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు, కాపాడేస్తూనే ఉంటాడు. అది కదండి కుజుడి యొక్క ప్రభావం, మీ యొక్క
అభిమానం ఏమైనా ఒక ప్రేమ కుజుడికి కుంభరాశి వాళ్ళకంటే యోగాన్ని బ్రహ్మాండంగా ఇచ్చాడు. నేను చెప్పానండి, అద్భుతమైన యోగాలు చెప్పాను. తర్వాత మనం కొన్ని చెప్పుకుందాం, పాయింట్స్ చెప్పుకుందాం. సరే, కుజుడు మిత్రక్షేత్రంలో మీరు ఉండడం వల్ల, మీకు మంచివాడు అవడం వల్ల జనరల్గా ఏంటంటే భార్యాభర్తలకి చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు భర్తకు కానీ భార్యకు కానీ ఉంటాయి. కొన్ని శుభఫలితాలు కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ శుభగ్రహాలు చూడడం వలన, శుభగ్రహాల కలయిక వలన మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానంలో కుజకేతువుల వలన వివాహాల్లో ఆటంకాలు, వివాహాలు కాలేకపోవడాలు, అనుకున్న వివాహాలు కొద్దిగా చెడిపోవడము, దూరం అయిపోవడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీ చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో కానీ, భూ సంబంధిత వ్యాపారాల్లో కూడా భాగస్వాముల మధ్యలో విభేదాలు కలగడము జరుగుతుందండి. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో మీకు బాగా డబ్బు సంపాదించుకుంటారు. నేను చెప్పాను కూడా, అది బాగా అవన్నీ కూడా మంచి భావాలు కొన్ని చెప్పాను. ఆ వ్యాపారాల్లో అంటే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో కూడా మీకు చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అంతిమంగా సక్సెస్ అవుతారు. అష్టమ స్థాన కుజుడు జనరల్గా అంటే అష్టమ స్థానాధిపతి కూడా, అంటే అష్టమ స్థానాధిపతి కాలేదు కానీ మీకు దశమ స్థానం అయ్యాడండి. అసలు ఆ పక్క పెడదాం, అష్టమ స్థానం దశమ స్థానం కాదండి. కుజుడు సప్తమ స్థానంలో హృదయ రాశులు, అంటే మీకు హృదయ సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్లో హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా కొంతమందికి చేతులకు కూడా బాధలు ఉంటాయి. చేతులు హ్యాండ్స్కి సంబంధించిన బాధలు కూడా ఉంటాయి. కానీ మంచిగా చెప్పుకోవాలంటే పుత్రులు కలవారుగా మీరు ఉంటారు, మంచి బుద్ధి కలవారుగా ఉంటారు, మేనమామలు ఎక్కువగా కలవారుగా ఉంటారు, చోరాగ్ని బాధలు కూడా కలిగి ఉంటాయి మీకు. అంతేకాకుండా రుణ బాధలు, రోగ బాధలు, శత్రువుల వల్ల బాధలు కూడా తొలగించేవాడు కుజుడే అవుతాడు. కానీ కొన్ని సందర్భాల్లో జ్వరభీతి, వాహనాల వల్ల దెబ్బలు తగలడము, అధికమైన కోపము, శరీర బాధలు, జంతువుల వలన కూడా బాధలు కలుగుతూ ఉంటాయిట. సరే, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. కానీ ఇందాక ఒకటి చెప్పానండి నేను, ఏంటంటే కేంద్రంలో ఉండడం వలన కుజుడు విశేషమైన ధనప్రాప్తి కలుగుతుందండి. ఇందాక చెప్పాను మీకు, ప్రభుత్వ మూలకంగా ధనప్రాప్తి కలిగి తీరుతుంది, సోదరులు వృద్ధి కలుగుతారు, అధికార ప్రాప్తి కలుగుతుంది, విశేషమైన ప్రజ్ఞాపాఠవాల కలవారిగా ఉండడము, సివిల్ సర్వీసెస్ గ్రూప్స్లో సక్సెస్ అవ్వడము, ధైర్య సాహసాలతో కూడుకున్న పనులు, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చాలా బాగా చేస్తారు మీరు. ఒక గ్రామానికి కానీ ఆధిపత్యం వచ్చే పనులు కూడా మీరు చేస్తారు. మంచి చెప్పుకుందామండి. ముఖ్యంగా కుంభరాశి వారికి చిన్నపాటి పరిహారాలు చెప్పనా. ఏంటంటే జనరల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అష్టకం చదవడం అండి. మనం గుడుల్లో దేవాలయాలు దర్శనాలు చేసుకోవడము, పంచామృతాలతో అభిషేకాలు చేసుకోవడము, అంతేకాకుండా మన ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటే, చిన్న విగ్రహం, బటన్ వేలుండే విగ్రహం, ఆ స్వామికి తేనెతో అభిషేకము, విభూది, అలాగే గంధంతో పూజ చేస్తే పుణ్యం సంపాదిస్తారట. అది మనం చాలాసార్లు చెప్పుకుంటాం. ఆ గంధము అలా చేయడం వల్ల చాలా ఆవు పాలు విశేషమైన ధనప్రాప్తి కలుగుతుందండి. అంతేకాకుండా మంగళవారాలు నియమాలు పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో నవగ్రహాలు కేతువుకి నవగ్రహాల్లో కేతువు పూజలు చేయించుకోవాలండి. 7 మంగళవారాలు కుజుడికి కేతువు చేయించేసుకోండి మంగళవారం అంటే. అలాగే బుధవారం గణపతి ఆరాధన, గణపతికి పూజలు చేసుకోవడము, ఆలయాల దర్శనము, అలాగే మాస శివరాత్రి ఉందనుకోండి. మాస శివరాత్రి అమావాస్య ముందు రోజు వచ్చే మాస శివరాత్రి అంటాం, చతుర్దశిని. ఆ రోజు ప్రదోషకాలంలో శివాభిషేకాలు చేయించుకుంటే ఉంటుంది చెప్తాను ప్రభావము, మీకు ఎటువంటి దోషాలు అంటాం, మెయిన్ ఇంపార్టెంట్. అలాగే చాలా వరకు దోషాలు పరిహారం అయి తీరతాయి. అలాగే ఈ నెల జూన్ 30 తారీఖుని స్కంద పంచమి వస్తుందండి. ఆ రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేయించుకోవడం వల్ల చక్కటి శుభఫలితాలు మీరు పొందుతారు. కుజుడు తన సింహరాశిలో ఉండడం వలన విశేషమైనటువంటి భూలాభము, ప్రభుత్వ మూలకంగా ధనము, సోదరుల వృద్ధి, అధికార ప్రాప్తి, విశేష ప్రజ్ఞాపాఠవాల కలవారిగా మిమ్మల్ని తయారు చేస్తాడండి. ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి పనులు చేస్తుంటారు. వ్యవసాయము, పశులాభం అంటే బాగా ఇష్టం మీకు. అలాగే వడ్డీ వ్యాపారాల్లో బాగా లాభాలు సంపాదిస్తారు మీరు. ఎర్రని రంగు వస్త్రాలు ధరిస్తారు, ఎరుపు వస్త్రాలు ధరిస్తే మంచిది. కానీ
మీ తులారాశి వాళ్ళు కూడా ఎరుపు రంగు వస్త్రాలు అంత మంచిది కాదు, కానీ ధరిస్తే చాలా మంచిదండి. సైన్యాధిపత్యం కూడా కుజుడు ఉంటుంది. గ్రామాధిపత్యం, సోదరుల వలన లాభము, సోదరీ వలన లాభము, అలాగే అధికార ప్రాప్తి, పుత్రులకు వాహన లాభము, ఆటలు, వ్యాయామం, ఇవన్నీ కూడా కుజుడిచ్చే ఫలితాలు. కుజుడు 10th హౌస్లోను కేంద్రంలో, అలాగే 11th భావాల్లో ఉంటే ప్రభుత్వ మూలక ఉద్యోగ ప్రాప్తి. కుజుడు 10th భావంలో ఎవరికి ఉంటాడండి? 10th భావంలో వృశ్చిక రాశి వారికి 10th భావంలో ఉంటాడు. వాళ్ళకి కుజుడు వలన మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావడానికి, పొలిటికల్ రంగంలో కూడా ప్రమోషన్స్ అంటే వాళ్ళకి పదవులు రావడానికి మీకు ఇవి ఉంటుందండి. అలాగే 11వ భావం తులారాశికి అవుతుంది. తులారాశి వారు కూడా ప్రభుత్వ మూలకంగా ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా మీరు రాజకీయ రంగంలో ప్రవేశము, శత్రుక్షయము, కీర్తి, వాహనము, జనాదరణ ఇవన్నీ లభిస్తాయిట. ఎందుకంటే సామాన్యం కాదు కదండి. మిత్రక్షేత్రంలో కుజుడికి రవి మిత్రుడు, ఆయన పవర్ఫుల్గా ఉంటాడు కదా. కుజుడు అసలే సింహరాశిలో ఉన్నాడంటే పవర్ ఉంటుంది కదా, చాలా పవర్. అది పైగా దశమస్థానం అంటే మనకు చెప్పవలసింది ఏముందండి, అద్భుతమైన పవర్. అంటే ఆయన చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఆయన దిగ్బలుడు అవుతాడు కదా. సరే, వీళ్ళందరికీ మంచి ఫలితాలు ఇస్తున్నాడు. మరి అష్టమ వ్యయాల్లో ఉంటే కొద్దిగా చెడు ఫలితాలు ఇవ్వరు కదా ఆయన. అంటే అంత అద్భుతంగా చెడు ఫలితాలు ఇవ్వడు, కానీ అష్టమ వ్యయాల్లో ఎవరెవరికి ఉంటాడు. అష్టమ స్థానము అంటే మకర రాశి వాళ్ళకి అష్టమ స్థానము కుజుడు, కేతువు కూడా ఉన్నారు. అష్టమ వ్యయాలు అంటే మకర రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు ఉండడము అష్టమ స్థానం అంటాం. వ్యయస్థానం అంటే కన్యా రాశి వారికి వ్యయభావం అవుతుంది కాబట్టి కుజుడు ఈ 2 రాశుల వారికి మంచి చేయడు. అంటే మీ రాశి వారికి అంటే జనరల్గా మకర రాశి వారికి, కన్యా రాశి వారికి అష్టమ వ్యయభావాలు ఉంటాడు కాబట్టి అంత శుభఫలితాలు ఇవ్వడు. ధన నష్టం కలుగుతుందండి. ఎక్కువగా రుణ బాధలు పెరుగుతాయి. భార్య పుత్రుల వలన లేకపోతే పుత్రులకు విచారం కలగడానికి అవకాశం ఉంది. జ్వరభీతి, అధికమైన కోపము, స్త్రీల వల్ల కలిగే బాధలు, కొంతమందికి కారాగార ప్రాప్తి అంటాం, కానీ అలా చెప్పకూడదు. కారాగార ప్రాప్తి కాదు అంటే చాలా ఆయన శుభులతో కలుస్తాడు, శుభదృష్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయి చెప్పాలి. శరీర బాధ, శరీరానికి సుఖశాంతులు లేకపోవడం, జంతువుల వలన బాధలు కూడా కలుగుతాయిట. ఈ విధంగా ఉన్నాయండి. అంతా కూడా మనం కుజుడు ఏ ఫలితాలు ఇస్తున్నాడో చెప్పుకుంటున్నాం మనం. అలా 12 రాశుల వాళ్ళకి మనం చెప్పుకుంటాం. అప్పుడు మరి ముందర కుజుడు యొక్క ఇంట్రడక్షన్ కావాలి కదండి. ఆయన కేంద్రాల్లో ఉండే ఏ ఫలితాలు ఇస్తాడైనా, అలాగే లాభస్థానంలో ఏ ఫలితాలు ఇస్తాడైనా, అష్టమ ఏ భావంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడో మనం చెప్పుకున్నాం. ఇది మెయిన్ ఇంట్రడక్షన్ వచ్చేసింది, ఫలితాలు వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే మీ రాశుల వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తాను అనుకోండి. మనం కుజుడిని అత్యంత ప్రీతిగా పూజించాలండి. అష్టమ వ్యయభావాల్లో ఉన్నవారు కూడా మీరు ఇంత మళ్ళీ చెప్పుకుంటాం మనం. వారి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎప్పుడు ఉండాల్సిందే. అష్టోత్తరం చేసుకోవాలి, ఇంట్లో కూడా పూజలు చేసుకోవాలి. వీలైనప్పుడల్లా గుళ్ళకి అంటే టెంపుల్స్ దర్శనాలు చేసుకోవాలి. శివుడికి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాల అభిషేకాలు చేసుకోవడం చాలా ప్రీతి. కళ్యాణాలు చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ మకర రాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి శుభాలు జరుగుతాయి. సో ఇక్కడ వరకు మనం ఒక ఇంట్రడక్షన్ కుజుడు కూడా చెప్పుకున్నామండి. ఇప్పుడు అసలు 12 రాశుల వారికి అంటే కుజుడు 12 రాశుల వారికి ఏం ఫలితాలు ఇవ్వబోతున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయి, ఆయన కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆయనకు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఏముంటాయి, శక్తి మరింత బలం ఎందుకు చేకూరుతుంది, పరిహారాల గురించి చెప్పుకుందాం మనం. కుజుడు మనకి సింహరాశిలో ఉండడం వల్ల ఏం చెడు, చాలా రాశుల వారికి కొన్ని మంచి జరిగాయి, కొన్ని బాగా మంచి జరిగాయి. కొన్ని రాశుల వారికి అంటే సపోజ్ కన్యా రాశి వారికి కానీ, మకర రాశి వారికి కానీ కొద్ది చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 12 రాశుల వారికి మరింత శుభఫలితాలు కలగాలి. వాళ్ళు ఎప్పుడూ అన్యోన్యంగా భార్యాభర్త అన్యోన్యంగా ఉండాలి, సంతానం బాగుండాలి, చక్కగా పెళ్ళిళ్ళు అయిపోతూ ఉండాలి, చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండాలి. కుజుడు ఇవన్నీ ఇస్తాడు కదండి. ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలి మనం? చిన్న రెమెడీస్ అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దేవాలయాలు సందర్శించాలి. మంగళవారం నియమాలు పాటించాలి. అలాగే ఒకవేళ మీకు వీలుంటేనే నవగ్రహాల్లో ఉన్నటువంటి మన కేతువుకి, కుజుడికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే
ఎవరికంటే మకర రాశి వారికి, కన్యా రాశి వారికి చెప్తున్నాను. అది వాళ్ళు చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు మంగళవారం 7 మంగళవారాల పూట కుజుడికి, కేతువుకి, నవగ్రహాలకి పూజ చేయించుకుని దక్షిణతో పాటు వాళ్ళకి ఇచ్చేసే డబ్బులు సమర్పించుకోవాలి. సో 7 వారాలు చేయాలండి. 7 వారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ 7 వారాలు చేసిన తర్వాత కూడా దానము, ఆయన సంబంధించిన దానం తెలుసు కదా, దానాలు ఏమన్నా మీకు తెలుసు. ఆ దానాలు ఇవ్వడము, అలాగే ఆయన స్వామివారికి వాళ్ళ యొక్క పూజాధికారులు పూజలకు కూడా పూజారులకు కూడా మనం దక్షిణ ఇవ్వాలి. ఇవన్నీ చేసుకుంటే ఫలితం బాగుంటుంది, దోషాల పరిహారం అవుతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర వారికి, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవాలి. అంతేకాకుండా స్వామివారికి గంధంతో, ఆవు పాలతోటి, తేనెతోటి, తర్వాత విభూది, ఈ 4 కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనం మర్చిపోయిన ఈ 4తోటి మన ఇంట్లో అయినా సరే, గుళ్ళో అయినా సరే తీసుకువెళ్ళి మనం ఇవ్వడం చేయడం వలన అఖండమైన ధనప్రాప్తి. కుజుడి వలన వచ్చే దోషాలు అంటే దోష పరిహారాలు, ఈ జైలు జీవితాలు కానీ, లేకపోతే ఈ కొన్ని కోర్టు కేసులు కానీ అంటే చూసారా, మనం మాట్లాడకూడదు, అది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎదురు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి. అవన్నీ కూడా పరిహారం అవ్వాలంటే కుజుడే రక్ష, మనకి కుజుడు బలమే కావాలి. అందుకే చూడండి, ఈ నెల 30వ తారీఖు కూడా స్కంద పంచమి వస్తుంది. స్కంద పంచమి వచ్చిందంటే తమిళనాడులో అద్భుతంగా చేస్తారు. మనం ఎందుకంటే 6 దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయంటే పుణ్యక్షేత్రాలు. మనం ఒక పుణ్యక్షేత్రం దర్శించుకున్నా పూర్వజన పుణ్యమే అనుకోవచ్చు మనం. సో ఈ విధంగా మీరు చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామిని అసలు ఎంత పవర్ అంటే ఆయన, ఆ పవర్ మీకు 12 రాశి వాళ్ళకి బాగా తెలుస్తుంది. మీరు చెయ్యండి, పూజలు చేయండి. పొలిటికల్ రంగంలోనూ, రియల్ ఎస్టేట్ రంగం భూములు బాగా సక్సెస్ అయిపోవడానికి కారణం మీకు బాగా సక్సెస్ అవుతారు. సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఈ 51 రోజు కూడా స్వామివారినే పూజించండి. మరి మాకు కుదరదండి, కొన్ని సందర్భం కుదరదు, కుదురుతుంది, చేయొచ్చు, కుదరాల్సిందే. కానీ ఓం సం సరవణ భవాయ నమః, మిలికిల్చా ఓం సం సరవణ భవాయ నమః, ఓం సం సరవణ భవాయ నమః, ఆయన దర్శనము, సూర్యభగవాన్ దర్శనాలు. ఎందుకంటే సూర్యభగవాన్ ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్య ప్రదాత. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి చెప్తున్నారండి, వాళ్ళు సూర్యభగవాన్ ఆలయాల దర్శనాలు, సూర్యభగవానికి గోధుమలు సమర్పించడము, ఎవరైతే సూర్యభగవాన్ ఆలయాలు శుభ్రం చేస్తారో వాళ్ళకి అద్భుతమైన మంచి యోగాలు కలిగిస్తారట. వచ్చే జన్మలో మంచి ఫలితాలు కలిగిస్తారట ఆయన. సో ఈ జన్మలో కూడా ఆ స్వామివారి యొక్క మనకు అనుగ్రహం కలగాలి కాబట్టి ఇంట్లోనే సూర్యభగవాన్ని పూజిద్దామండి. ఆదిత్య హృదయం కానీ, సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అందరికీ నేను చెప్పే విన్నపం ఏంటంటే, మాది ఆది అస్ట్రాలజీ ఉందండి. నేనే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఈ షూటింగ్లో ఉన్నప్పుడు కూడా నేను చేయకపోతే ఏమనుకోకండి, మీరు దీంట్లో వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. మన ఆది అస్ట్రాలజీ తరపున చాలా మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అదేకాకుండా మన ఆది అస్ట్రాలజీ తరపున నేనే, మనకి ఎవరు అసిస్టెంట్లు కానీ ఫోన్ ఎవరో మాట్లాడడం కానీ ఏం ఉండదండి. ఒకవేళ నిజంగా ఎవరైనా మాట్లాడితే డూప్లికేట్ అనుకోండి, లిఫ్ట్ చేయకండి. నేనే మాట్లాడతాను. నా గొంతు విని చాలామంది గుర్తుపడతారు, మనిషి చూడకపోయినా. బజార్లో కూడా నా గొంతు వాయిస్ విని గుర్తుపట్టేస్తారండి బాబు. అదొకటి ఏంటంటే మరి సరే, అది పక్క పెడదాం. అలాగా మనం మీకు ఏమైనా మాత్రం అవకాశం ఉన్నా ఇలాగ ఉపయోగించుకోండి, జాతకాలు చెప్పించుకోండి. ఇంకా మీకు అవకాశాలు ఉంటే ఈ ముహూర్తాలు కానీ, ఇటువంటి గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళు ముహూర్తాలు కూడా మన దగ్గర నేనే చాలా జాగ్రత్తగా ఉండి చాలా కాలం బుక్స్, పంచాంగాలు రెఫర్ చేసి చేస్తాను తప్ప గబగబా చెప్పేసి చెప్పడం ఉండదు. అది అలా చేస్తేనే పవర్ఫుల్గా ఆ ముహూర్తాలు నిలుస్తాయి, ముహూర్త బలం ఉంటుంది. కాబట్టి మీరు ఆది అస్ట్రాలజీ సందర్శించండి. నా ఫోన్ నెంబర్ 7075389589, 7075389589. CMA వాడ్రేవ్ ఆదినారాయణరావు. CMA ఎందుకు పెడుతున్నారంటే, నేను కాస్ట్ అకౌంటెంట్ అండి, నేను కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. CA అంటాం కదా, డాక్టర్ అనుకుంటాను కదా సార్, అలాగే మేము CMA అని పెట్టుకుంటాం. మేము CMA వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను జనరల్గా మనం చెప్పుకోండి, చాలా కథ ఉంది నాది. కాస్ట్ అకౌంటెంట్ నేను యాక్చువల్గా దీంట్లోకి వచ్చాను. ఈ విధంగా అందరికీ ప్రజాసేవ చేసుకోవాలని వచ్చాను. సో ఈ విధంగా మంచి జరగాలి, మీ అందరికీ మంచి జరగాలి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేయండి. నా వీడియోలు నచ్చితే నా విన్నపం లైక్ చేయండి, చక్కగా షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి మీ స్నేహితులకి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ విధంగా మీ అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.